ఓం శాంతి. బాప్దాద యొక్క వాగ్దానం ఏంటంటే, ఎవరి మనసు అయితే స్వచ్ఛమైన మనసు, నిర్మలమైన మనసు, పవిత్రమైనటువంటి మనసు ఉంటుందో ఆ 3 విషయాలు గుర్తుంచుకోండి. స్వచ్ఛమైన మనసు, నిర్మలమైన మనసు, పవిత్రమైన మనసు. ఈ 3 విషయాలు ఉండి ఒకవేళ ఏ సమయమైనా ప్రపంచం యొక్క పరిస్థితి ఎలా ఉన్నా, ప్రపంచం యొక్క పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా కానీ ఈ 3 విషయాలు ఉన్నట్లయితే బాప్ దాదా మీ అందరికీ దాల్ మరియు రోటీ తినిపిస్తారు. ఒకవేళ ఈ 3 విషయాలు లేకపోతే దాల్ రోటీ తినండి, బాబా యొక్క గుణగణాలు పాడండి, వేరే ఏం తినిపించరు. మరి బాప్ దాదా యొక్క వాగ్దానం ఏంటంటే, పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యజ్ఞం మొదట్లో వచ్చిన వారు, వారికి ఇవన్నీ అనుభవంలో ఉన్నాయి. వారు ఎప్పుడు ఆకలితో లేరు. ఏ గుణాలైతే ఉన్నాయో వాటిని ఆర్లిక్స్గా చేసి బాప్ దాదా స్వయంగా తినిపిస్తారు, బాన్మిటాగా. మరియు బాప్ దాదా చేతుల మీదుగా రోటీ తినండి. బాప్ దాదా చేతుల మీదుగా రోటీ తినే అదృష్టం అందరికీ లేదా? ఏకైక పరిస్థితి ఏదైనా సరే, ఈ గుణాలు లేకపోతే, దాల్ లేకపోతే బాన్మిటాగా చేసి బాబా తినిపిస్తారు. అది చాలా సుఖాన్ని ఇస్తుంది. తయారు చేయడం నేర్చుకోండి. అందరూ ఇక్కడే నేర్చుకుని వెళ్ళండి. ఈ యొక్క ఆయువులో ఈ బాన్మిటా చాలా త్వరగా పనిచేస్తుంది. అచ్చా. ఓం శాంతి.